మీకా గ్రంథం 6వ అధ్యాయం. మీకా గ్రంథం 6వ అధ్యాయం. చాలాసార్లు మనం ఈ సంగతిని పరిశీలన చేసాం. అయినప్పటికీ సందర్భాన్ని బట్టి మరొకసారి మనం ఆలోచన చేద్దాం. 6వ అధ్యాయం 6వ వచనంలో నుండి ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును. ప్రశ్న ఎందుకు వచ్చింది అసలు? ఈ డౌటు మీకా భక్తుడికి డౌట్ వచ్చింది. ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును? వాస్తవానికి మీరు వట్టి చేతులతో రాకూడదు. ఆరాధన చేయటానికి వచ్చేటప్పుడు మీరు తీసుకొని రావాల్సిన వస్తువులు కొన్ని ఉన్నాయి. అవి ఆల్రెడీ ఆజ్ఞాపించాడు పరమదేవుడు, వారికి తెలియజేశారు. అయినా సరే మీకా ఈ ప్రశ్న అడుగుతున్నాడు, ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును? ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును. సంవత్సరానికి 3 సార్లు వస్తారు. దేవుడు ఆజ్ఞాపించినట్లుగా సమావేశం అవుతారు. వట్టి చేతులతో కాకుండా తమకు అనుగ్రహింపబడిన దాన్ని భూమి పంటలో నుండి కానీ గొర్రె మేకల మందలో నుండి కానీ తీసుకొని వస్తారు. అలవాటు మీకాకి. తను పుట్టిన దగ్గర నుండి ఈ సంగతిని తన కళ్ళ ఎదుట తన పెద్దలు జరిగించడం చూశాడు. ఈయనకు వయసు వచ్చింది. ఈయన దేవుని మందిరానికి వెళ్తాడు. వట్టి చేతులతో వెళ్ళడం. కానీ ఏం తీసుకొని వెళ్ళాలి? అది ఆయనకు వచ్చిన అద్భుతమైనటువంటి ఆలోచన. ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్తున్నాను, ఇన్నిసార్లు వెళ్ళాను. గతంలో వెళ్ళారు, ప్రస్తుతానికి వెళ్తున్నారు నాతో పాటు చాలామంది. అయితే దేవుడు తీసుకొని వచ్చిన వాళ్ళని ప్రశ్నించాడు, వాళ్ళని అడ్డుకున్నాడు, వాళ్ళని నిరోధించారు. మీ దహన బలులు, మీ అర్పణలు, మీ నైవేద్యాలు ఇవేమి నాకు అవసరం లేదని చెప్పారు. మీ ప్రార్థనలో మీ నాదములు కూడా నాకు అవసరం లేదని చెప్పారు. ఇప్పుడు నేను ఏం తీసుకొని వెళ్ళాలి? అది ప్రశ్న. ఏం తీసుకొని నేను యెహోవా మందిరంకు వెళ్ళుదును? దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శింతున వేల కొలది పొట్టేళ్లను వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగుజేయున. ప్రత్యేకించి తైలం, ఒలీవల తైలం, క్రొత్తది, ఫ్రెష్, క్రొత్త పంట, ఆ పంటలో నుండి తీసిన తైలం. ప్రత్యేకించి తైలాన్ని నైవేద్యం అర్పించడానికి ఉపయోగిస్తారు. క్రొత్త ధాన్యం, గోధుమ పిండి, క్రొత్త తైలం, క్రొత్త ద్రాక్షారసం, ఇలాగ వారి చేతికొచ్చిన పంటలో ప్రథమ ఫలం క్రొత్త దాన్ని అర్పిస్తారు. ఇప్పుడు అలాగ అర్పించే తైలము, వేలాది నదులంత విస్తారమైన తైలం అర్పించాలి. ఏం తీసుకొని వచ్చి నేను దర్శించాలి? నీ సన్నిధికి రావాలి. ఒక ఆరాధకుడు ఆలోచన చేస్తున్నాడు. ఎందుకు వెళ్తాడు దేవుని సన్నిధికి? ఆరాధించడానికి వెళ్తాడు. దేవుని మందిరానికి ఎందుకు వెళ్తారు? ఆరాధించడానికి వెళ్తారు. ఈ ఆరాధకుడు ఆలోచన చేస్తున్నాడు, ఏం తీసుకెళ్ళాలి? ఆయన ఒట్టి చేతులతో రావద్దన్నారు. ఇప్పుడు ఏం తీసుకెళ్ళాలి? నేను ఏం తీసుకెళ్ళాలి అని లిస్ట్ వేసుకున్నాడు. ఇది తీసుకెళ్దామా? వేల కొలది పొట్టేళ్ళు,
ఏడాది దూడలో వేలాది నదులంతా విస్తార తైలం నీట్గా రాసుకున్నాడు. వేల కొలది పొట్టేళ్ళు ఆయనకి ఇష్టమా? దానికంటే ఇష్టమైనది ఏదన్నా ఉందా? ఏడాది దూడలు అవేనా? వాటికంటే శ్రేష్టమైనది ఏదన్నా ఉందా? వేలాది నదులంతా విస్తార తైలమేనా? దానికంటే శ్రేష్టమైనది ఏదన్నా ఉందా? ఆలోచన చేశాడు. వీటన్నిటికంటే ఇష్టమైనది ఏంటి? అసలు నాకు ఇష్టమైనది ఏంటి వీటన్నిటికంటే? ఇంటి వాతావరణం చూశాడు, పిల్లోడు కనపడ్డాడు, నా అతిక్రమం జ్యేష్ఠ కుమారుడు కనపడ్డాడు. నా జ్యేష్ఠపుత్రుని నీకు ఇస్తున్నా, నా జ్యేష్ఠపుత్రుడు నేను ఇస్తున్నా. ఇదన్నా సరిపోతుందా? నాకు తోచిందో, నాకు నచ్చిందో కాదనమాట దేవునికి ఇచ్చేది. అందరూ చేస్తున్నట్టుగా చేద్దామంటే గొర్రె పిల్లలు మేకపిల్లలను పట్టుకెళ్తే సరిపోతుంది, తైలం పట్టుకెళ్తే సరిపోతుంది. రొటీన్ అందరూ చేస్తున్నట్టుగా నామకార్థంగా చేయడం కాదనమాట. సరే, నాకు నచ్చింది ఏమైనా ఇద్దామంటే ఇంట్లో పిల్లోడు కనిపెట్టాడు. నా జ్యేష్ఠపుత్రుడిని ఇస్తున్నా, నాకు నచ్చింది కాదు. అసలు ఆయన ఏం కోరుకుంటున్నాడు? ఆరాధికుని దగ్గర నుంచి ఆయన ఏం కోరుకుంటున్నాడు? ఆయన ఆరాధించే జనాంగం నుంచి ఆయన ఏం ఆశిస్తున్నాడు? అది ఇంకో ప్రశ్న వేసుకున్నాడు. అప్పుడు సమాధానం దొరికింది. చదువుతాం. నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేను ఇస్తున్నా. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును ప్రేమించుటయు దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుటయు దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఒక ఆరాధికుని దగ్గర నుంచి దేవుడు ఎదురు చూసేది, ఒక ఆరాధికుడిని దేవుడు అడిగేది న్యాయంగా నడుచుకో, కనికరమును ప్రేమించు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించు. ఒక ఆరాధికునికి ఉండవలసిన లక్షణాలు, ఒక ఆరాధికుని యొక్క స్వభావం ఏంటంటే న్యాయంగా నడుచుకోవడం. తాను ఎదుటివారి ఎదుట న్యాయంగా నడుచుకోవడం, తన ప్రవర్తన ఎదుటివారి పట్ల న్యాయంగా ఉండడం, అది న్యాయంగా నడుచుకోవడం అని అంటే. తను ఎంతవరకు న్యాయంగా ఉన్నాడో, చాలాసార్లు ఆయన చేసింది న్యాయమా, ఆమె చేసింది న్యాయమా అని ప్రశ్నించడానికి మనం ఆలోచన చేస్తాం. నా ప్రవర్తన న్యాయమా, అది ఆరాధికుడు ఆలోచన చేయాల్సిన సంగతి. నేను నా ప్రవర్తనలో న్యాయం కలిగి ఉన్నానా? నా వైపు నుంచి న్యాయమా? నా మాటలు న్యాయమా? నా చర్యలు న్యాయమా? ఎదుటివారి యొక్క ప్రవర్తన బట్టి నా ప్రతిస్పందన న్యాయమా? ముందు న్యాయం మన వైపు నుంచి ఉండాలి. కాబట్టి ఆరాధికుడు, ఆరాధించేవారు తన ప్రవర్తనలో న్యాయాన్ని మొదట చూడాలి. న్యాయంగా నడుచుకో అని మనం ఇందాక చదివాం కదా ఆమోస్ గ్రంథంలో, మీ పండుగలు నాకు అసహ్యమైపోయాయి, మీ వ్రత దినములలో వచ్చే వాసన నాకు వెక్కసమైపోయింది. చదివేసేద్దాం. ఉదయం సహోదరులు కొంతమంది రాలేదు కదా. ఆమోస్ గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనంలో నుండి.
యెహోవా దినము ఉమ్, నిజముగా వెలుగై ఉండదు కదా. వెలుగు ఏమాత్రమును లేక ఆమోస్ గ్రంథం 5:21 నుంచి సహోదరులు చదువుతున్నారు ఇప్పుడు. మీ పండుగ దినములను నేను అసహ్యించుకొనుచున్నాను. వాటిని నీచముగా ఎంచుచున్నాను. మీ వ్రత దినములలో కలుగు వాసనను నేను ఆగ్రాణింపనొల్లను. నాకు దహన బలులను నైవేద్యములను మీరర్పించినను నేను వాటిని అంగీకరింపకుందును. సమాధాన బలులుగా మీరర్పించు క్రొవ్విన పశువులను నేను చూడను. మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగనీయుడి. మీ స్వరమండలముల నాదమును వినుట నాకు మనస్సు లేదు. ఎందుకని తర్వాత 24వ వచనంలో నీళ్లు పారినట్లుగా ఆయన ఎదురు చూసింది ఒక ఆరాధకుని దగ్గర నుండి ఇదన్నమాట. నీళ్లు పారినట్లుగా న్యాయము జరగనీయుడి. గొప్ప ప్రవాహం వలె నీతిని ప్రవహింపజేయుడి అంటున్నారు. ఆరాధించడానికి వస్తున్నావు, వట్టి చేతులతో రావద్దు. నీ క్రియలు నీతి కలిగినవై, నీతి కలిగిన చేష్టలో ధారాళంగా నీ చేత్తో పట్టుకుంటా. అది సంగతి. నీ న్యాయమైన ప్రవర్తన తీసుకురా నా ముందుకి. నీ ప్రవర్తనలో ఉన్న న్యాయం దానిని నాకు కనపరచు. అది పరమదేవుడు తెలియజేస్తున్నాడు. న్యాయం ఎలా ఉండాలంట? నీళ్లు పారినట్లుగా. మీరు ఎప్పుడన్నా నీళ్లు పారడం చూసారా? నీళ్లు పారితే ఊర్లు మునిగిపోతాయి. జరిగింది కదా. నీటి ప్రవాహం వ్యక్తిత్వంలో, స్వభావంలో న్యాయం అనేది మన నుంచి బయటికి ప్రవహించే ఒక ప్రవాహ జలమై ఉండాలి. నీళ్లు పారినట్లుగా న్యాయమును, ప్రవాహ జలం పారినట్లుగా నీతి. ఎలా పారుతుంది న్యాయం మన జీవితంలో నుండి? నాకు తెలిసిన సమాచారం, గోదావరి నది నాసిక్లో మొదలవి దిగువకు ప్రవహిస్తుంది. మహారాష్ట్రలో కొండల మధ్యలో నాసిక్ అనే ఒక చిన్న ప్రాంతంలో ఒక అరచేతి మందం ఉన్న ఒక నీటి ప్రవాహం అక్కడి నుండి కిందకు ప్రవహించేసరికి ఒక 5 కిలోమీటర్ల వెడల్పున్న గోదావరి నది అయిపోయింది. అక్కడ ప్రారంభమైన నీరు ప్రవాహ జలంలాగా క్రిందకి ఎలాగొస్తుందో, మన దగ్గర ప్రారంభమైన న్యాయం, మన ప్రవర్తనలో ఉన్న న్యాయం మన దగ్గర నుంచి ప్రవహించాలి. అంతేగాని ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి మనకు ప్రవాహం కాదు. న్యాయం అనేది మన ప్రవర్తనలో మన దగ్గర పుట్టాలి. న్యాయం మనలో నుంచి బయటకు ప్రవహించాలి. నీళ్లు పారినట్టు. ఎలా జరుగుతుంది ఈ సంగతి? యెషయా గ్రంథం 48వ అధ్యాయం 18వ వచనంలో, యెషయా గ్రంథం 48వ అధ్యాయం 18వ వచనం, నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును. కాబట్టి న్యాయము నీరు పారినట్టు, నీతి ప్రవాహ జలం వలె మన దగ్గర నుంచి పారాలనంటే ఆ పుట్టుక మన వ్యక్తిత్వంలో నుండి జరగాలి. ఎలాగొస్తుంది? అక్కడ ఆయన చెప్పారు, ఆజ్ఞలు,
ఆయన ఆజ్ఞలు పాటించడం వలన, ఆయన ఆజ్ఞలను అనుసరించి ప్రవర్తించడం వలన నీతి న్యాయములు నీరు వలె ప్రవాహ జలం వలె ప్రవహిస్తాయి. అది దేవుడు కోరుకున్నది. ఒక ఆరాధికుని దగ్గర నుంచి దేవుడు కోరుకుంటున్నటువంటి సంగతి అది. న్యాయంగా నడుచుకో, న్యాయంగా నడుచుకో. ప్రవాహ జలం వలె న్యాయం నీ దగ్గర నుంచి బయలుదేరాలి. ఆరాధికుడు, ఆరాధించే వ్యక్తి ఆ విధంగా ఉండాలి. ఇవేమీ పట్టించుకోకుండా పాత నిబంధన కాలంలోని ఇశ్రాయేలీలు దేవుడు కోరుతున్న దాన్ని పక్కన పెట్టేసి, రమ్మన్నారు కదా, ఒట్టి చేతులతో కాకుండా పట్టుకొని రమ్మన్నారు కదా, గొర్రెలు పట్టుకెళ్దాం, మేకలు పట్టుకెళ్దాం, వగేరా పట్టుకెళ్దాం, అవన్నీ తర్వాత, ముందు నీ వ్యక్తిత్వాన్ని పట్టురా నా దగ్గరికి. న్యాయమైన నీ చేష్టలు పట్టురా, నీతిని అనుసరించిన నీ క్రియలను పట్టురా. ఆరాధికుడు ఆయన ఆరాధించడానికి, ఆయన ముఖ దర్శనం చేసుకున్నప్పుడు సమృద్ధిగా ఆయన ఎదుట కనుపరచాల్సిన సంగతులు ఇవి. తమ క్రియల్లో నీతి న్యాయం, నీతి న్యాయం. ప్రభువైన యేసు ఇదే సంగతిని తెలియజేశారు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనంలో నుండి ఆరాధించే ప్రజలతోనే మాట్లాడుతున్నారు. అయ్యో అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ఆహార పంట, అది భూమి యొక్క పంట, భూమి యొక్క పంటలో 10వ భాగం చెల్లించేస్తున్నారు. ఎందుకని? వట్టి చేతులతో రావద్దన్నారు కదా ఆయన దర్శించడానికి. మీరు వచ్చిన ప్రతిసారి మీరు వట్టి చేతులతో రావద్దు. ఉదయకాలం చదివాం కదా, మరొకసారి ఒకసారి చదువుతాం. నిర్గమకాండం 23వ అధ్యాయం. నిర్గమకాండం 23వ అధ్యాయం సంవత్సరమునకు 15 చదివేసేయండి సార్. సంవత్సరమునకు 3 మారులు నాకు పండుగ ఆచరింపవలెను, పులియని రొట్టెల పండుగను ఆచరింపవలెను. నేను నీకు ఆజ్ఞాపించినట్లు అబీబు నెలలో నీవు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చితివి గనుక ఆ నెలలో నియామక కాలమందు 7 దినములు పులియని రొట్టెలను తినవలెను. నా సన్నిధిని ఎవడును ఒట్టి చేతులతో కనబడకూడదు. నీవు పొలములో విత్తిన నీ వ్యవసాయములో తొలి పంట యొక్క కోత పండుగను పొలములో నుండి నీ వ్యవసాయ ఫలములను నీవు కూర్చుకొనిన తరువాత సంవత్సరాంతమందు. కాబట్టి పొలములో ఫలసాయం నువ్వు కూర్చుకున్న తర్వాత పండుగ ఆచరించేటప్పుడు దానిలో 10వ వంతు తీసుకొని ఇశ్రాయేలీలు వాడుకు చొప్పున యెరూషలేముకి వస్తారు. వట్టి చేతులతో రారు. కాబట్టి పుదీనా వాళ్ళ పొలంలో పండేది, సోంపు వాళ్ళ పొలంలో పండేది, జీలకర్ర వాళ్ళ పొలంలో పండేది. ఇవి వాణిజ్య పంటలు. వీటితో పాటు ఆహార పంటలు కూడా ఉంటాయి. గోధుమలు, బార్లీ, తర్వాత ఒలీవలు, ఇవన్నీ వాళ్ళ ఆహార పంటలు. వీటన్నిటినీ ఏమైతే పొలంలో పండుతుందో వాటిలో 10వ భాగం మలాకి గ్రంథంలో చెప్పాడు కదా, 10వ భాగం తీసుకొని నా మందిరానికి రమ్మని చెప్పినట్టు తీసుకొని వస్తాడు. అలాగ తీసుకొని వచ్చిన మనుషులతో ఇప్పుడు ప్రభు మాట్లాడుతున్నారు. మత్తయి సువార్త 23 అధ్యాయం 23వ వచనంలో నుండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, ఆరాధించడానికి వచ్చే మనుషులే వాళ్ళు, శాస్త్రులే పరిసయ్యులే, కానీ ఆరాధించడానికి వస్తారు యెరూషలేము. వాళ్ళని అంటున్నారు, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను
సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా అదిగోండి న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టితిరి. అవి విడిచిపెట్టి ఎందుకు రావడం? అవి విడిచిపెట్టి ఎందుకు రావడం? వాటిని మానక అది సంగతి. వీటిని చెయ్యాలనంటే కొన్ని మానకూడదు. దేవుని ఎదుట యథార్థవంతుడైన ఆరాధికుడిగా కనబడాలనంటే జీవితంలో కొన్ని ఖచ్చితంగా జరగాలి. అదేంటంటే అక్కడ కొన్ని సంగతులు చెప్పారు కదా, న్యాయము, కనికరము, విశ్వాసం. న్యాయము, కనికరము, విశ్వాసం. కాబట్టి ప్రవర్తనలో న్యాయం లేకుండా ఒక వ్యక్తి యథార్థవంతుడైన ఆరాధికుడు అవుతాడా? తన ప్రవర్తనలో న్యాయం లేకుండా అతను చేసినటువంటి ఆరాధన దేవుడు యథార్థమైన ఆరాధన అని అంగీకరించడం అన్నమాట. కాబట్టి ఆరాధికులు తమ ప్రవర్తనలో న్యాయవంతులై ఉండాలి. ఆమె అన్యాయం చేసింది కదండి, లేదా అన్యాయం చేశాడు కదా, కాదు. వాళ్ళ సంగతి తర్వాత నీ ప్రవర్తన ఏంటి, నీ చర్య ఏంటి, అది ప్రాముఖ్యం. ఎందుకింత ఈ విషయంలో మాట్లాడుకోవాలి మనం? న్యాయమైన ప్రవర్తన విషయంలో ఎందుకింత ప్రాముఖ్యం? ఆరాధన అంగీకరించాలి. ఆయన ఎదుట యథార్థవంతులైన ఆరాధికులమైతే ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకోగలుగుతాం. ఆయన ఎదుట యథార్థవంతులైన ఆరాధికులు కాకుండా ఆయన రాజ్యం స్వతంత్రించుకోవడం అనేది జరిగే పని కాదు. ఇప్పుడు ఆయన రాజ్యంలో ప్రవేశించాం, ఆయన రాజ్యంలో కొనసాగుతున్నాం. ఆయన రాజ్యంలోనే ఉండి ఒకరోజు చనిపోతాం భౌతికంగా. తర్వాత ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడు ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని అంటే ఇప్పుడు మనం యథార్థవంతులైన ఆరాధికులమై ఉండాలి, యథార్థంగా ఆరాధన చేసే ప్రజలమై ఉండాలి. అందుకే 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం, 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 9వ వచనంలో అన్యాయస్తులు అంటే న్యాయం జరిగించిన వారు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? అదనమాట. స్వభావంలో అన్యాయం ఉంటే వారు దేవుని రాజ్యానికి వారసులు అవుతారా? కాదు. కాబట్టి మన ప్రవర్తనకే, మన నిత్యత్వానికి, మన ప్రవర్తనకే, మనం చేసే ఆరాధనకే ముడిపడి ఉంది. అందువల్ల ఏమంటున్నారనంటే అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కాని. మరి దేవుని రాజ్యానికి వారసులు కాని వ్యక్తులు దేవుని ఆరాధించడానికి అనుకూలత ఉంటుందా? ఉంటుందండి? ఉండదు. ప్రవర్తనలో అన్యాయం ఉండి ఆరాధించడానికి సబబు కాదు. అందువల్ల అంటున్నాడు అనమాట, ఆరాధన చేయటానికి వస్తున్నారు కరెక్టే, రెగ్యులర్గా వచ్చేస్తున్నాం కరెక్టే, వీటిని మానకు వాటిని చేయండి. అర్పించవలసిన సంగతులు, కార్యక్రమాలు జరిగించవలసిన సంగతులు జరిగించాలి. ఎప్పుడు జరిగించాలి? ప్రవర్తనలో న్యాయం మానకుండా ఇది జరిగించాలి. హబక్కుకు గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో కొంతమంది జనాంగం గురించి మాట్లాడుతున్నారు. హబక్కుకు గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం,
అందువలన ధర్మశాస్త్రము ఉమ్, నిరర్ధకమాయను. ఉమ్. న్యాయము ఎన్నడూను జరగకుండా న్యాయము ఎన్నడూను జరగకుండా మానిపోయాను. మానిపోయింది. అంటే న్యాయం అనేదే కనబడట్లేదు వ్యక్తుల యొక్క ప్రవర్తనలో. అందువలన దేవుని వాక్యం నిరర్ధకమైపోయింది, ధర్మశాస్త్రం నిరర్ధకమైపోయింది. ధర్మశాస్త్రం నిరర్ధకమైపోతే ధర్మశాస్త్ర ప్రకారం ఆరాధించే ఆరాధన ఏమవుతుంది? కాబట్టి ఆరాధికుని యొక్క వ్యక్తిత్వంలో న్యాయముగా నడుచుకోవడం అనేది అంత ప్రాముఖ్యము. న్యాయంగా నడుచుకోవడం అంత ప్రాముఖ్యం. రెండో సంగతి మాట్లాడారు మీకా గ్రంథంలోనే 6వ అధ్యాయం 9వ వచనంలో, 8వ వచనం, 8. మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, ఆలోచన చేసాం ఇప్పుడు వరకు. అది న్యాయముగా నడుచుకొనుటయు, కనికిరమును ప్రేమించుటయో, దేన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుటయో ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఇది దేవుడు అడుగుతున్నాడు. వాస్తవానికి ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నారు. 400 సంవత్సరాలు పైగానే బానిసలుగా ఉన్నారు ఐగుప్తు దేశంలో. దేవుడు వారి పట్ల శ్రద్ధ వహించి పితరులకు చేసిన వాగ్దానాన్ని బట్టి వారిని విమోచించి తీసుకొచ్చారు కదా. విమోచించి కానానికి తీసుకొచ్చారు. వీళ్ళు కానాను మధ్యలో కానానికి ప్రయాణమై వస్తున్నారు. కానాను భూభాగంలో కానానీయులు ఉన్నారు. ప్రత్యేకించి 7 జాతుల వారు ఉన్నారు. వారందరూ ఆ ప్రాంతంలో ఫలములో దేవునికి అందివ్వని ముళ్ళ పొదల్లాగా, గచ్చ పొదల్లాగా ఉన్నారు. ఆ జనాంగం వల్ల దేవునికి సంతోషం లేదు. ఒక వ్యవసాయకుడు పొలంలో ముండ్ల పొదలు ఉంటే సంతోషమా, ఫలాలు ఇచ్చే చెట్లు ఉంటే సంతోషమా? కానీ కానాను భూభాగంలో ముండ్ల పొదలు ఉన్నాయి, గచ్చ తీగలు ఉన్నాయి. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 1వ వచనంలో, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 1వ వచనం, నీవు స్వాధీనపరచుకొనబోవు దేశంలోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహుజనములను సంఖ్యకును బలమునకును నిన్ను మించిన హిత్తీయులు, గిర్గాషీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులను 7 జనములను నీ ఎదుట నుండి వెళ్ళగొట్టిన తరువాత నీ దేవుడైన యెహోవా వారిని నీకు అప్పగించినప్పుడు, అదనమాట, ఆ జనాంగాన్ని అంతటిని వెళ్ళగొట్టి ఆ దేశాన్ని దేవుడు వీరికి అప్పగిస్తారు. ఆ సంగతిని ప్రవచన భాషలో ఇలా మాట్లాడారు. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 5వ అధ్యాయం మొదటి నుంచి, అతని ద్రాక్ష తోటను బట్టి సత్తువు భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి ఏ రాళ్ళు ఏ రాళ్ళవి? హిత్తీయులు, పెరిజ్జీయులు, యెబూసీయులు అని 7 జాతులు వాళ్ళు అక్కడ ఉన్నారు. ఆ రాళ్ళు ఏరేసి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగ నాటించారు. ఆ ద్రాక్ష తీగ ఇశ్రాయేలీలు. ఆ ఇశ్రాయేలీలకి ఆ శ్రేష్టత ఎలాగొచ్చిందని అంటే అబ్రహామును బట్టి వచ్చింది, తన పితరులను బట్టి వచ్చింది. కాబట్టి ఇలాంటి శ్రేష్టమైన ద్రాక్ష తీగను తీసుకొచ్చి కనాను భూభాగంలో నాటి
వాళ్ళ దగ్గర నుంచి ఫలములు ఎదురు చూస్తున్నాడు. ఆయన ఎదురు చూసిన ఫలం ఏంటంటే చదువుతాం 7వ వచనంలో, ఇశ్రాయేలీలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట. అదనమాట. కాబట్టి ఆయన నాటిన ద్రాక్ష తోట అంటే సైన్యములకు అధిపతి ఇశ్రాయేలీలు వంశం. 7 గోత్రాలు ద్రాక్ష తోటగా నాటి ఫలాలు ఎదురు చూస్తున్నాడు. ఫలాలు ఎదురు చూస్తుంటే తర్వాత యోధా మనుషులు ఆయనకి ఇష్టమైన వనము ఆయన న్యాయము కావాలని చూడగా ఏం కావాలని చూశారు? న్యాయం కావాలని చూసారా, లేదంటే గొర్రె మేకల మందలు కావాలని చూసారా? న్యాయం. ఆరాధించే జనాంగం దగ్గర నుంచి న్యాయం కావాలని చూశారు. న్యాయం కావాలని చూడగా బలాత్కారము కనబడెను. నీతి కావాలని చూడగా రోదనం వినబడెను. కాబట్టి ఆరాధికుని దగ్గర నుండి దేవుని కోరుకునేది వారి ప్రవర్తనలో న్యాయం. వారు తమ ప్రవర్తనలో న్యాయంగా ప్రవర్తించడం దేవుడు కోరుతున్నాడు. రెండవ సంగతి, న్యాయంగా ప్రవర్తించుటయు. మీకు ఆ గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనంలో కనికరమును ప్రేమించుట. నేను పరిశీలన చేసుకోవాల్సింది నేను ఎంత న్యాయంగా ఉన్నాను. ఎదుటి వారి పట్ల కనికరం, నా పట్ల న్యాయం, ఎదుటి వారి పట్ల కనికరం. దేవుని ఆరాధించేవారు కనికరం చూపేవారు అయి ఉండాలి. దేవుని ఆరాధించేవారు దేవుని స్వభావమైనటువంటి ప్రేమను కలిగిన వారై ఉండాలి. అసలు పౌలు ఏథెన్స్ పట్టణం వెళ్ళాడు. అక్కడ చాలా బలిపీఠాలు ఉన్నాయి. తెలుసు కదా ఈ సంగతి? చాలా బలిపీఠాలు ఉన్నాయి. అన్నీ చూస్తున్నాడు. ఇలాగ అన్నీ చూసుకొని వచ్చాడు. అక్కడ చాలా బలిపీఠాలు ఉన్నాయి. ఒక బలిపీఠం చూసేసరికి ఆశ్చర్యపోయాడు. దాని మీద ఏముందంటే తెలియబడిన దేవునికి. అప్పుడు మీకేమనిపించింది ఆ వచనం చదివినప్పుడు? ఏథెన్స్ వారు తెలివైన వాళ్ళకి కనబడుతున్నారా, తెలివి తక్కువ వాళ్ళకి కనబడుతున్నారా? అసలు దేవుణ్ణి తెలియబడిన దేవునికి ఆరాధన సాధ్యమవుతుందా? వీళ్ళు బలిపీఠం కట్టినంత మాత్రాన ఆ దేవుడు వీళ్ళ బలిని స్వీకరిస్తున్నాడా? వీళ్ళకి తెలియని దేవుడు వీళ్ళ బలులను ఆయన స్వీకరిస్తాడా? వీళ్ళకి తెలియని దేవుడు ఎవరో? వాస్తవానికి నిజదేవుడు, భూమి ఆకాశమును సృష్టించినటువంటి మహోన్నతుడు. వీళ్ళకి తెలుసా? తెలీదు. కానీ బలు అర్పిస్తున్నారు. ఏ రోజైనా దేవుడు వాటిని స్వీకరించాడా? నాకు చెప్పాలి. స్వీకరించడా? ఆయన ఎవరో తెలియకుండా మనుషులు ఆయనను సేవిస్తే ఆయన స్వీకరించడం, ఆయన ఎవరో తెలియకుండా మనుషులు ఆయనకు అర్పణలు అర్పిస్తూ ఉంటే ఆయన స్వీకరించడం. అదే చెప్పాడు పౌలు. మీరు తెలియక ఎవరి ఎడల భయం కలిగి ఉన్నారో ఆయన గురించి చెప్తాను. చెప్పిన తర్వాత ఆయన యందు ఉంచవలసిన విశ్వాసం ఉంచితే అప్పుడు మీరు ఆయన ప్రజలవుతారు, ఆయన మీ దేవుడు అవుతారు. అంతవరకు ఆయన తెలియకుండా మీరు ఏం చేసినా ఉపయోగం లేదు అని. ఆరాధించడానికి వస్తున్నటువంటి ఆరాధికులకు దేవుడు తెలుసా? ప్రశ్న. ఆరాధించడానికి ప్రతి ప్రభు దినాన్న సంఘంతో పాటు సమావేశం అవుతున్నటువంటి నాకు దేవుడు తెలుసా? దేవుని ఎరిగే ఆరాధన చేస్తున్నాను.
లేదంటే తెలియబడిన ఆరాధన ప్రతి ఆదివారం చేస్తున్నాను. తెలియబడిన దేవునికి ఆరాధన ప్రతి ఆదివారం చేస్తాను. ఎలా తెలిసేది నాకు? దేవుని ఎరిగి ఆరాధన చేస్తున్నాను, దేవుని ఎరగకుండా ఆరాధన చేస్తున్నాను, నాకు ఎలా తెలుస్తుంది? యోహాను సువార్త 4వ అధ్యాయం 8వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయం, యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. క్షమించండి. దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేని వాడు దేవుని ఎరుగడు. కాబట్టి దేవుని ఎరిగి ఆరాధన చేయటానికి ఏముండాలి? వ్యక్తిత్వంలో, స్వభావంలో ప్రేమ లేకుండా దేవుని ఆరాధన చేయడం సాధ్యం కాదు. దేవుని ఆరాధించడం సాధ్యం కాదు. ప్రేమ లేకుండా ఆరాధన చేస్తున్నామంటే అర్థం ఏంటి? దేవుని ఎరిగి తెలియబడని దేవునికి ఆరాధన చేస్తాం. ఏతెన్స్ వారు చేసినట్టు దేవుడు ఎవరో తెలియదు కానీ ఆరాధన చేస్తాం. ఎవరికి కావాలి? దేవుడు ఎవరో తెలియదు, ఆయన ఎట్టువాడో తెలియదు, తెలియకుండా ఎవరికి ఆరాధన చేస్తున్నాం? ఎవరికి ఆరాధన చేస్తున్నాం? అందువల్ల యథార్థంగా దేవుణ్ణి ఆరాధించేవాడు దేవుని తెలుసుకున్నవాడే ఆరాధన చేయాలి. అందుకోసం ప్రత్యేకించి ఏమన్నారు? కనికిరమును ప్రేమించుటయో, న్యాయంగా నడుచుకో, కనికరాన్ని ప్రేమించాం. కనికరపడు. ఆ కనికరం విషయంలో నువ్వు ప్రేమతత్వాన్ని కలిగి ఉండవు, ప్రేమను కలిగి ఉండవు. అంటే ప్రేమ కలిగిన వాడివే కనికరం చూపించావు. కనికరమును ప్రేమించు. అందువలన ప్రేమ లేకుండా దేవుణ్ణి ఎరగడం సాధ్యం కాదు. ప్రేమ లేకుండా దేవుణ్ణి ఆరాధించడం కూడా అవుతుందా సార్? సాధ్యం. అందువలన ఆరాధికుడు కనికరమును ప్రేమించేవాడై ఉండాలి. తన స్వభావంలో ప్రేమ కలిగిన వాడై ఇతరుల పట్ల కనికరం చూపించేవాడై ఉండాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ప్రభు మాట్లాడారు కదా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనమా చదివా. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు అనేసి. కనికరం కలిగిన వారు ధన్యులు. వారు ఏమవుతారనంటే కనికరం పొందుతారు. కనికరం కలిగి ఆరాధించడం ధన్యత. యాకోబు పత్రికలో మీలో కనికరం లేకపోతే నేను కూడా మీ పట్ల కనికరం చూపును అన్నాడు. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పు పొందును, కనికరము తీర్పును మించి అతిశయపడును. కనికరము తీర్పును మించి అతిశయం. కనికరం లేనివాడు, కనికరం చూపని వాడు కనికరము లేని తీర్పు పొందుతాడు. కాబట్టి కనికరం లేకుండా ఎన్నిసార్లు ఆరాధన చేస్తే ఉపయోగం ఏముంది? తీర్పు దినం నిలబడుతుందా? ప్రేమ అనేది స్వభావంలో లేకుండా ఎంత ఆరాధన చేస్తే ఉపయోగం ఏముంది? తీర్పు దినం నిలబడుతుందా? అందువలన తను ఆరాధించే ఈ వ్యక్తుల దగ్గర నుంచి దేవుడు ఏం కోరుకుంటున్నాడు అని అంటే ప్రేమ, కనికరం, స్వభావంలో న్యాయం, నీతి, కనికరం ఆయన కోరుతున్నాడు. కనికరం ఒకసారి పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది.
అంటే నేను అనుకుంటాను చాలాసార్లు, నేను ప్రేమించడంలో ఎక్కడ లోపం ఉంది? నేను ప్రేమిస్తున్నాను కదా, ప్రేమ అనేది నా స్వభావంలో ఉంది కదా అనుకుంటాం. అయితే ఒక టెస్ట్ పెడదాం. పరమదేవుడే పెట్టాడు. అంటే మీకు అర్థం అవటానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. మన సమ్మర్లో మా ఇంట్లో వాళ్ళు ఒక వాటర్ ఫిల్టర్ కొన్నారు. అది ప్యూర్గా వాటర్ని, అంటే 100% ప్యూర్ చేస్తుంది వాటరు అన్నాడు. అన్న తర్వాత మేము ఎలా నమ్మేది అన్నప్పుడు ఆయన ఒక టెస్ట్ చేశాడు, పరీక్ష పెట్టాడు. ఇది ప్యూర్ వాటర్ అయితే ఈ స్వభావం ఉంటుంది అన్నాడు. ఒక గాజు గ్లాసులోనికి ఆ ఫిల్టర్లో నీళ్ళు తీసుకున్నాడు. తీసుకొని ఆయన దగ్గర టీడీఎస్ మీటర్ అని ఒకటి ఉంది, అది అందులో ముంచాడు. అందులో ముంచితే 100, 110 ఉండాలంట అందులో వచ్చే రీడింగ్. అంతకన్నా ఎక్కువ ఉందనుకోండి, అది త్రాగటానికి పనికిరాదు, దాంట్లో ఎక్కువ విషపూరితమైన ఖనిజాలు ఉన్నాయి అని నిర్ధారించడానికి ఆ మిషన్ పెట్టాడు. దాంట్లో 100 కంటే తక్కువ వచ్చింది. ఇదిగో చూసారు కదా ప్యూరిటీ అన్నాడు. ఆ నీళ్ళు వంపేసి మరలా ఇంకొక గ్లాసులోకి నీళ్ళు తీసుకున్నాడు. తీసుకొని ఆయన దగ్గర ఇంత బాటిల్ ఉంది, ఆ బాటిల్లో పింక్ కలర్లో ఒక లిక్విడ్ ఉంది. 2 డ్రాప్స్ అందులో వేసాడు. ఆ పింక్ కలర్ లిక్విడ్ వేయగానే అది బ్లూ కలర్ అయిపోయింది. పింక్ కలర్ చుక్కలెత్తే బ్లూ అయిపోయిందండి. అప్పుడు అన్నాడు, ఇలాగ ఎందుకు మారుతుంది అని అంటే, దీనికి ఎసిడిక్ నేచర్ లేదు, బేసిక్ నేచర్ ఉంది, ఆల్కలైన్ వాటర్, ఇది ఆరోగ్యానికి మంచిది అన్నాడు. అలాగూ పరీక్షించుకోవటానికి, మన స్వభావంలోనూ ప్రేమను పరీక్షించుకోవటానికి కూడా పరమదేవుడు ఒక మీటర్ ఇచ్చాడు, ఒక సొల్యూషన్ ఇచ్చాడు. దాన్ని ఎప్పుడు కూడా మన వ్యక్తిత్వంలో ఒకసారి ముంచి తీయాలి, ప్రేమ ఉందో లేదో తెలుసుకోవటానికి. అది మన వ్యక్తిత్వంలో ఒకసారి డ్రాప్స్ వేసి తీయాలి, అప్పుడు కనబడిపోద్ది నిజంగా మన దగ్గర ఉన్నది ప్రేమ కాదా అనేది. ఆ మీటరు 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో ఉంది. చదివేసేద్దాం ఒకసారి. యథార్థవంతుడైన ఆరాధికుడు, ఆరాధన దేవునికి యథార్థంగా అంగీకరింపబడటానికి ఒక వ్యక్తి కలిగి ఉండవలసిన ప్రేమది. మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేనివాడినైతే మ్రోగెడు కంచెను గణగణలాడు తాళమునయ్యుందును. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడినైనను ప్రేమ లేనివాడినైతే నేను వ్యర్థుడను. బేదల పోషణ కొరకు నా ఆస్తి ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరం అప్పగించినను ప్రేమ లేనివాడినైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. ఇక్కడ ఒక సంగతి ఆలోచన చేద్దాం. ప్రేమ లేకుండా బేదల పోషణ కొరకు ఆస్తి ఎవరైనా ఇస్తారా? ఇస్తారట. బేదల పోషణ కొరకు ఆస్తి ఇచ్చినంత మాత్రాన ప్రేమ ఉన్నట్టు కాదు బైబిల్ చెప్తాను. ఆస్తి ఇచ్చాడు కదండి, ఇచ్చాడు. ప్రేమ లేకుండా ఇస్తాడా? ఇచ్చే పరిస్థితి ఉంది. ఆశ్చర్య ప్రేమో కాదో ఎలా తెలిసేది? తర్వాత వచ్చిన చెప్తాడు. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను,
కాల్చబడుటకు ఉమ్. నా శరీరమును అప్పగించినను ఉమ్. ప్రేమ లేని వాడునైతే ఉమ్. నాకు ప్రయోజనం ఏమీ లేదు. ఉమ్. ప్రేమ దీర్ఘకాలము సహించును. ప్రేమ ఏం చేస్తుందండి? దీర్ఘకాలము సహించును. ప్రేమ అసలు మనం కలిగి ఉన్నది ప్రేమ కాదో తెలుసుకోవటానికి పరీక్ష అన్నమాట. అది దీర్ఘకాలం సహించేదైతే ప్రేమ. తర్వాత చదువుతాం. దయ చూపించును. దయ చూపించును. ప్రేమ మత్సరపడదు. ప్రేమ డంబముగా ప్రవర్తింపదు. ఎదుటివారిని చూసి మత్సరపడుతుందంటే అది ప్రేమ కాదు. ఈయన పేదల పోషణ కొరకు 1,00,000 రూపాయలు ఇచ్చాడు. అయ్యి ఆడు 1,00,000 ఇవ్వడమంటే నేను 2,00,000 ఇస్తాను అన్నాడు. ప్రేమ అది? ఇచ్చాడు కదా. 2-3 ఏంటి, మొత్తం నా ఇల్లు రాసిస్తాను, అనాథాశ్రయాలను పెట్టుకుందని ఇంకొకటి ముందుకు వచ్చాడు. ప్రేమ అది? మరి ఎక్కడ ఏముంది? మనకేం కనబడుతుంది? బేదలంటే ఎంత ప్రేమ అనుకుంటాం. కానీ పరమదేవుడు కొంచెం లోపలికి వెళ్ళి చూస్తాడు. ఆ చర్య వెనక అంతరంగాన్ని చూస్తాడు. అక్కడ ఏం కనబడిందని అంటే మత్సరం. ఘనతంతా ఆయనకి వెళ్ళిపోతుంది. ఫోటోలన్నీ ఆయనకే, దండలన్నీ ఆయనకే, పేపర్లన్నీ ఆయన్నే కవర్ చేస్తున్నాను. మరి నేనేమైపోవాలి? ఇల్లు ఇచ్చేస్తాను. ప్రేమ కాదు అది. కాబట్టి మనం అనుకుంటాం ప్రతిదీ ప్రేమని. పరమదేవుడు పరీక్షించేది ప్రేమ కాదో నిర్ధారిస్తాడు. అందువలన ఆరాధించేవారు, యథార్థంగా దేవుని ఆరాధించేవారు కనికరమును ప్రేమించేవారే ఉండాలి. ఆ ప్రేమ యొక్క లక్షణాలు ఏంటో మాట్లాడేశారు. చదివేసాను. నిన్న మనకు టైం అయిపోతుంది. ప్రేమ మత్సరపడదు. ప్రేమ మత్సరపడదు. ప్రేమ డంబముగా ప్రవర్తింపదు. ప్రేమ డంబముగా ప్రవర్తింపదు. డంబముగా ప్రవర్తింపదు. డాంబికం ప్రేమ దగ్గర ఉండదు. ఉప్పొంగదు, నేను కాబట్టి చేశాను అన్న నైజం ఉండదు ప్రేమ దగ్గర. అమర్యాదగా నడవదు. ఎదుటివారితో అమర్యాదగా నడవదు ప్రేమ. స్వప్రయోజనమును విచారించుకునదు. నాకేంటి ప్రయోజనం అనేది విచారించుకోదు ప్రేమ. త్వరగా కోపపడదు. అపకారమును మనస్సులో ఉంచుకోదు. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును. అదిగోటి అన్నిటికీ తాళుకొనును. అన్నిటినీ నమ్మును. అన్నిటినీ నిరీక్షించును. అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలం ఉండును. కాబట్టి మనం భావిస్తున్న పదార్థం ప్రేమను నిజంగా ఇవి వేసి టెస్ట్ చేయాలన్నమాట. ఈ లక్షణాలు ఉన్నాయనుకో, ఆయన అన్నాడు, మీటర్ పెట్టావనుకో 100 కంటే తక్కువ చూపిస్తే, 110 కంటే తక్కువ చూపిస్తే అది మంచి వాటరు అన్నాడు. కాబట్టి అది చూశాను. తర్వాత ఈ చుక్కలు వేస్తే తెల్ల నీళ్ళు కాస్త నీలం రంగులోకి వెళ్ళిపోతాయి అన్నాడు. కాబట్టి ఆ చుక్కలు వేసి చూశాను. అలాగూ ఇప్పుడు ఇది ప్రేమ నిజమా కాదా? ప్రేమ అనే మనం భావిస్తున్నటువంటి ఈ స్వభావము నిజంగా ప్రేమేనా, పరిపూర్ణమైన ప్రేమేనా? ఈ లక్షణాలను బట్టి తెలుస్తుంది అన్నమాట. కాబట్టి యథార్థంగా ఆరాధించేవాడు దేవుని ఎదుట తన ఆరాధన యథార్థంగా అంగీకరింపబడటానికి ఆరాధికుడు కలిగి ఉండవలసినటువంటి స్వభావం ఇది. కనికరమును ప్రేమించేవాడు. తర్వాత మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయో కనికరమును ప్రేమించుటయో. ఈ 2 ఆలోచన చేశాం కదండి ఇప్పటి వరకు.
తర్వాత దేన మనసు కలిగి దీన మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుటయు దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుతున్నాడు. అది యథార్థవంతుడైన ఆరాధ్యకు నుంచి దేవుడు కోరేది దీన మనస్సు. దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించడం. వాస్తవానికి గర్విష్ఠుల్ని దేవుడు ఎదిరిస్తాడు. ఫరోను దేవుడు ఎదిరించాడు. ఏమైంది? ఫరోను దేవుడు ఎదిరించారు. మొదట ఫరో దేవుడిని ఎదిరించాడు, ఆ తర్వాత దేవుడు ఫరోని ఎదిరించారు. 10 సూచక్రియలు కదా, 10 కదా తెగుళ్ళు. మొదట 3 తెగుళ్ళ వరకు ఫరోయే తన మనస్సును కఠినం చేసుకున్నాడు. ఆ తర్వాత నుంచి దేవుడే ఫరో మనసును కఠినం చేశాడు. మొదట ఫరో దేవుని ఎదిరించాడు, యెహోవా ఎవరు అన్నట్టు మాట్లాడాడు. తర్వాత దేవుడు ఫరోని ఎదిరించాడు. ఏమైంది? దేవుడు ఫరోని ఎదిరించడానికి గల కారణం అతని గర్వం. సామ్రాజ్యం నష్టపోయింది. నైతికంగా అంటే బలం, ధనం, వ్యవసాయం, తనకున్నటువంటి న్యాచురల్ రిసోర్సెస్ అన్నీ నష్టపోయాడు. చివరికి తన కుమారుని కూడా పోగొట్టుకున్నాడు. ఏం జరిగింది? దేవుడు ఫరోని ఎదిరించాడు. అతని గర్వాన్ని బట్టి ఎదిరించాడు. కాబట్టి అహంకారులను దేవుడు ఎదిరిస్తాడు. వాస్తవం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం 6వ వచనంలో ఆయన ఆ, ఎక్కువ కృపనిచ్చును. 6వ వచనం, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. కాదు కానీ ఆయన ఎక్కువ కృపనిచ్చును. ఆ, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడు. దేవుడు అహంకారులను ఎదిరిస్తాడు. అహంకారులను అంటే గర్విష్ఠులే, ఇంకేం కాదు, గర్వాంధులు. అహంకారులను ఎదిరించి దీనిలకు కృప చూపిస్తాడు. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో ఇదే మాట మరి ఒకసారి చెప్పాడు. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడు. అహంకారులను ఎదిరిస్తాడు ఆయన, దీనులకు కృప చూపుతాడు. ఇప్పుడు మనం ఆరాధన చేయటానికి ఆయన సముఖానికి వచ్చింది దేవునితో వైరం పెట్టుకోవటానిక? ఎందుకు వస్తాం ఆరాధించడానికి? ఆయన సముఖానికి ఎందుకు వస్తాం? కృప పొందటానికి కదా, కృపలో నిలవటానికి కదా, కృపలో కొనసాగటానికి కదా ఆరాధించేది. దానికోసం. వాస్తవానికి ఈ యుగమందే కాదు, రాబో యుగములలో కూడా కృప చూపటానికి దేవుడు సిద్ధంగా ఉన్నారు. ఆయన భూమి మీద కృప చూపేవాడు. ఆ కృప మనకు అవసరం. ఎవరికి దక్కుతుంది కృప? అహంకారులకా, దీనులకా? దీనులకి. అసలు ఆరాధించడానికి కృప పొందటానికి కదా, ఆయన మనను పొందటానికి కదా, ఆయన ఆనందింప చేయటానికి కదా. ఆరాధించడానికి ఎందుకు వస్తాం? ఆయన ఆజ్ఞాపించాడు ఆరాధించమని. ఆరాధన వల్ల ఉపయోగం ఉంటే కృప విశ్రమింపబడుతుంది.
అలాంటి ప్రయోజనకరమైనటువంటి ఆరాధన పరమదేవుడు మనకు ఆజ్ఞాపించిన తర్వాత ఆరాధించమన్నావు కదా, అదిగో టైంకి వెళ్తాను, ఆమె నన్నుగానే వచ్చేస్తాను, అదే కదా ఆరాధన. అది కాదు, వాటిని మనకు వీటిని చేయి. ఆరాధన మానకుండా వీటిని చేయి. న్యాయంగా నడుచుకో, కనికరమని ప్రేమించు, దేని మనసు కలిగి నీ దేవుని ఎదుటి ప్రవర్తించు. అవసరమైన సంగతి. వాస్తవానికి మన అందరి ఆలోచన ఆరాధన స్థలానికి రాగానే మనం అందరూ ఏం నమ్ముతామనంటే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. నిజమే అండి, దేవుడు మన మధ్యలో ఉన్నాడని నమ్ముతాం. అది వాస్తవం కూడా. ప్రభు ఆ దేవుడు తన ఆలయంలో నివసిస్తాడు. ఆయన ఆలయం క్రీస్తు ప్రభు సంఘం. దేవుడు మన మధ్యలో నివసిస్తారు. మన మధ్యలో నివసిస్తారని అంటే అహంకారుల మధ్యలోని కాదు, గర్విష్ఠుల మధ్యలోని కాదు. చదువుతాం ఇప్పుడు యెషయా గ్రంథంలో. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఎలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడును, అయినను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీంప చేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీంప చేయుటకును వినయము గలవారి యొద్దను. ఎవరి దగ్గర? కాబట్టి దీన మనస్సు గలవారి యొద్దను నివసిస్తున్నాను. కాబట్టి క్రీస్తు ప్రభు సంఘమైన ఆరాధించే జనాంగం అంటే ఎవరై ఉండాలి? ఖచ్చితంగా దేవుడు అహంకారులను ఎదిరించి దీనిలోకి కృప చూపిస్తాడు. న్యాయముగా నడుచుకున్నటియో, కనికరమును ప్రేమించుటయో, దేని మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయో, ఇదే కదా నేను అడుగుతున్నాను. ఆరాధించడానికి వచ్చాడు, అహంకారం ఆరాధించడానికి వచ్చాడు. ఆయనకు అంగీకారమా? అహంకారం ఆరాధించడానికి కుదరదు. అసలు అహంకారం ఉన్న చోట దేవుడు ఉండడు. అహంకారితానికి సహవాసం ఉండదు. అహంకారంతో శత్రుత్వమే ఉంటుంది. కాబట్టి ఆరాధనకు వచ్చేటప్పుడు ఆరాధించే ప్రజలు ఎలాగుండాలో దేని మనసు కలిగి ఉండాలి. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనంలో కూడా యెషయా 66:2 అవన్నీ నా హస్తకృతములు అవి నా వలన కలిగినవి. యెహోవా సెలవిచ్చుచున్నాడు, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను అనేసి. ఆయన దృష్టి దీనుల మీద. ఒక ఆయన ఈ ఉదాహరణ చెప్పాడు. అది పాలరాతితో కట్టిన చర్చ్ బిల్డింగ్. పాలరాతితో కట్టారు చర్చ్ బిల్డింగ్. నడిస్తే మాసిపోతుందేమో ఫ్లోరు అన్నట్టు ఉంటుందంట. అలాంటి చర్చ్ బిల్డింగ్లో దేవుడు ఆరాధన చేస్తున్నారు మనుషులు. కానీ అంత
ఉన్నతంగా ఉన్నటువంటి బిల్డింగ్లో ఆరాధన చేసే మనుషులందరూ గర్విష్ఠులు. ఇప్పుడు దేవుడు గర్విష్ఠులైన మనుషుల కొరకు మానుకోవాలా, అందమైన చర్చ్ బిల్డింగ్ కొరకు రావాలా? వారితో ఉండటానికి ఏం చేస్తాడు? ఏండి అంతే, గర్విష్ఠులైన మనుషుల కొరకు మా దేన మనసు కలిగినటువంటి మనుషులు చెట్టు కింద ఆరాధన చేస్తున్నారు. ఎక్కడుంటాడు? కాబట్టి ఆయన ఆరాధన కోరుకున్నాడు. యథార్థవంతులైన ఆరాధకులు ఆయన వెతుకుతున్నాడు. ఆయన ఆరాధించేవారు యథార్థముగా ఆరాధన చేయాలి. ఆయన దృష్టికి ఆరాధన యథార్థంగా ఉండాలని అంటే అని చెప్పేశాడు, వీటిని మనక వాటించి. ఆరాధన లేని భాగాలు మన క్రొత్త నిబంధనలో చెప్పేస్తున్నారు భాస్కర్ గారు. ఎన్ని భాగాలు? 5 అంటాం. ఏంటి చెప్పండి? ప్రార్థన, పాటలు, వాక్యము, ప్రభురాత్రి భోజనం, కానుకలు. 5 భాగాలు అన్నారు. వీటిని మనకు వాటిని చేయాల్సిన అవసరం ఉంది. ధర్మశాస్త్రపు ఆరాధనలు ఎన్ని భాగాలు? బలి, నైవేద్యం అర్పించడం, పాటలు, వాయిద్యాలు, ఇవి అప్పుడు ఆరాధనలో ఉండేవి. పరమదేవుడు ప్రభు అన్నారు, వీటిని మానకుండా వాటిని చేయండి. ఈ కార్యక్రమానికి ఎప్పుడు విలువ అంటే బ్యాక్గ్రౌండ్గా వీటిని మానకుండా చేసినప్పుడు. కాబట్టి క్రొత్త నిబంధన ఆరాధన చేస్తున్నాం. ఇప్పుడు మనం ప్రత్యేకించి దేవుడు మనలను కోరుకున్నాడు ఆరాధన చేయటానికి. దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి జనాంగం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆదివారం 5 కార్యక్రమాలు కరెక్ట్. మొత్తం వారమంతట్లో వీటిని మానకుండా వీటిని చేయాలి. న్యాయంగా నడుచుకోవడం మానేయద్దు. కనికరము, ప్రేమ మానేయద్దు. దేన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించడం మానేయద్దు. విశ్వాసం మానేయద్దు. నీతిగా ప్రవర్తించడం, జలం ప్రవహించినట్లుగా నీతి మన నుండి పారడం మానేయకూడదు. వాటిని మానక వీటిని చేయి. అది ఆరాధన. అందువల్ల ఇది నిజంగా భాగ్యం. ఆయన ఆరాధించడం భాగ్యం. మహనీయులకి, గొప్పవారికి, ఎంతోమందికి లేని ఒక అద్భుతమైనటువంటి గొప్ప భాగ్యం పరమదేవుడు మన సొంతం చేశారు. ఆయన ముఖదర్శనం చేసుకోవడం, ఆయన ఆరాధించడం గొప్ప ధన్యత. ఇంత గొప్ప ధన్యత కలిగినటువంటి మనము ఆయన ఆరాధించే విషయంలో మన సిద్ధపాటు ఎలాగుందో ఒకసారి ఆలోచన చేయాలి. ఆరాధించడం అనంటే కేవలము ఆదివారం 2 గంటలు అది చేసేసి మానుకోవడం కాదు. దానిని చేయటానికి వెనక ఎన్నో సంగతులు ఉన్నాయి జీవితానికి సంబంధించి. చాలా ప్రాముఖ్యమైనవి. ఒకసారి ఉదయం నుంచి మనం నేర్చుకున్న సంగతులు సరే రివ్యూ చేసుకొని సెలవు తీసుకున్నాం. ఏం నేర్చుకున్నాం? బోర్డు మీద రాస్తాను. ఏమండి?